వెల్కమ్ టు జేపీ న్యూస్. తడ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు. అపరిచితులకు ఆశ్రయం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన తడలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ముందస్తు సమాచారంతో రౌడీ షీటర్లు, గంజాయి ముఠాలు, అసాంఘిక శక్తులు జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందని భావించి ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సిఐ మురళీకృష్ణ, ఎస్ఐ కొండప్పనాయుడు స్థానిక ప్రజలు, లాడ్జ్ యజమానులకు కీలక సూచనలు చేశారు. గదులు లేదా ఇళ్లను అద్దెకు ఇచ్చే యజమానులు తప్పనిసరిగా అద్దెదారుల పూర్తి వివరాలు సేకరించి సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఎన్ఓసి పొందిన తర్వాతే అనుమతించాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులకు ఆశ్రయం కల్పించినట్లు తేలితే యజమానులపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ మురళీకృష్ణ స్పష్టం చేశారు. ఇక ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలపై కూడా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి వినియోగం లేదా విక్రయంపై ఎక్కడైనా సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు అమ్మాయిలను వేధించడం, ర్యాగింగ్ వంటి ఘటనలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ కొండప్పనాయుడు తెలిపారు. ప్రజల సహకారం ఉంటేనే నేరాలను పూర్తిగా అరికట్టగలమని సిఐ మురళీకృష్ణ అన్నారు. అందరికీ నమస్కారం. తమిళనాడు రాష్ట్రంలో ఏప్రిల్ చివరి వారం అనగా ఏప్రిల్ 24 తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ దృష్ట్యా ఈ మన బోర్డర్ అంటే కడ బోర్డర్లో పివిపాలెంలో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా పుత్తూరు, సత్యవేడు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మన జిల్లాకి, తిరుపతి జిల్లాకి అనుబంధంగా రోడ్స్ ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో కూడా జిల్లా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు 24 గంటలు చెక్ పోస్టులు పెట్టి వాహనాలు తనిఖీ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కొన్ని తడ మండలం, అదేవిధంగా సూలూరుపేట మండలం వారికి కూడా కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం. లాడ్జీలు కానీ, ఇంటి ఓనర్స్ కానీ, రెంట్కి ఇచ్చే వాళ్ళందరూ కూడా ఎందుకు ఈ విధంగా సూచనలు చేస్తున్నామంటే, పోయిన సంవత్సరం అంటే పోయిన ఎలక్షన్స్ అనగా 2021లో తమిళనాడు ఎలక్షన్స్ జరిగినప్పుడు అక్కడి నుంచి కొంతమంది ముద్దాయిలు అంటే కేసులు పెండింగ్ ఉన్నటువంటి ముద్దాయిలు కడలో నివాసం ఉండి షెల్టర్ తీసుకొని ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి బ్యాడ్ హ్యాట్స్తో సంబంధాలు పెట్టుకొని షెల్టర్ తీసుకొని వారి కోసం అక్కడ పోలీసులు, తమిళనాడు పోలీసులు వచ్చినప్పుడు వారి మీద నాటు బాంబులతో దాడి కూడా చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఎస్ఐ గారు కూడా గాయపడడం జరిగింది అక్కడ తమిళనాడు పోలీసులు. దీని మీద కేసు కూడా కట్టి వాళ్ళందరి మీద కూడా షార్ట్షీట్ వేయడం జరిగింది. గత సంఘటనల దృష్ట్యా ఈసారి ఒక ఆటో కూడా పెట్టి కడ మండలంలో కూడా మనందరం కూడా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో సూచనలు కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైనా అనుమానిత వ్యక్తులు, కొత్త వ్యక్తులు, ఇట్లాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులకి ఇల్లు కానీ, లాడ్జీలు కానీ రెంట్కి ఇవ్వద్దు అని ఆ విధంగా ఇస్తే వారి మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ చెడునడత కలిగినటువంటి రౌడీ షీటర్స్ కానీ, ముందు మర్డర్ కేసుల్లో కానీ ఇట్లాంటి కేసుల్లో ఉన్నటువంటి వారి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. వారిని కూడా పిలిచి వారికి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఎవరైనా కానీ అటువంటి అక్కడ తమిళనాడులో అటువంటి ముద్దాయిలు, నేరస్తులు, వారెంట్స్ పెండింగ్ ఉన్నటువంటి వ్యక్తులకి షెల్టర్ ఇవ్వడం కానీ, ఇక్కడ ఏదన్నా షెల్టర్ ఇప్పించే ప్రయత్నం చేసినా కానీ వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. కాబట్టి ప్రజలు, అదేవిధంగా ఏదైతే హౌసెస్ రెంట్కి ఇచ్చేవాళ్ళు, లాడ్జెస్ రెంట్కి ఇచ్చేవాళ్ళు, రూమ్స్ ఇవన్నీ ఇచ్చి హోమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఇవన్నీ కూడా గమనించి అలాంటి వ్యక్తులు ఎవరైనా కొత్త వ్యక్తులు కనుక మీ దగ్గరకు వచ్చినప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్కి, తడ పోలీస్ స్టేషన్ కానీ, సూళ్ళూరుపేట పోలీస్ స్టేషన్ కానీ, నాకు సిఐ గారికి కానీ, జేసీ గారికి కానీ ఎవరికైనా కానీ మీరు సమాచారం ఇచ్చినట్లా మేము వారి నుంచి విచారించుకొని వారి యొక్క మంచి చెట్లు అంటే వారికి నేర చరిత్ర ఉందా లేదా, ముఖ్యంగా తమిళనాడు ప్రాంతం నుంచి ఈ యొక్క రాబోయే ఒక 45 డేస్లో వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి కదలిక మీద కూడా నిఘా పెట్టుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖ ప్రజలకు కూడా ఉంది, పోలీస్ శాఖతో పాటు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి మన ప్రాంతాన్ని నేర రహిత ప్రాంతంగా అంటే అక్కడి నుంచి రావడం, వాళ్ళ కొట్టుకోవడానికి వచ్చినప్పుడు గొడవలు జరగడం, ఎన్నింటిలో కూడా మనం భాగస్వామ్యం లేకుండా ప్రశాంతమైన వాతావరణం కలిగించాలి. అదేవిధంగా అక్కడ ఎలక్షన్స్ కూడా ప్రశాంతంగా జరగాలని కూడా మనం భావిస్తున్నాం. అదేవిధంగా 24 గంటలు కూడా చెక్ పోస్టులు ఉన్నాయి. దయచేసి మీరు కూడా ఒక క్యాష్ ఏదన్నా చెన్నై పట్టణానికి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువ అమౌంట్ తీసుకెళ్తున్నట్టయితే దానికి సంబంధించిన రసీదులు అవి తీసుకుని వెళ్ళండి. లేకపోతే పట్టణంలో కానీ ఎక్కడ తనిఖీ చేసినప్పుడు కానీ మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ వ్యాపారస్తులు కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా
కొత్త వ్యక్తులు సంచారం కానీ ఏదైనా మామిడి తోటలు ఇట్లా కడ చుట్టుపక్కల కూడా కంపెనీస్ ఉన్నాయి. కంపెనీస్ పేరు చెప్పి మీ దగ్గరకి తమిళనాడు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు ఒకవేళ మీకు తెలియక ఇచ్చినా కానీ ఏం సమాచారం పోలీస్ స్టేషన్కి ఇచ్చినట్లయితే వారి యొక్క మంచి చెడును పోలీసు వారు విచారిస్తారు. ఒకవేళ మంచి వాళ్ళు అయితే వాళ్ళకి కంటిన్యూ అవుతారు. ఇట్లాంటి చెడు నడతగలిగి ఏదైనా వారెంట్లు పెండింగ్లో ఉంటే కనుక కన్సర్న్ పోలీసుని పిలిచి వారికి అప్పచెప్పడం జరుగుతుంది. దీనిపైన తమిళనాడు రాష్ట్రానికి మన రాష్ట్రానికి సంబంధించిన బూత్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిత్యం కూడా టెలికాన్ఫరెన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్ జరిగినందుకు కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో తెలంగాణ రాష్ట్రం ఉంది. వారందరూ కూడా మనం సహకరించి అక్కడ ఎలక్షన్స్ కూడా ప్రశాంతంగా జరుపుకునేదానికి మనందరం కూడా సహకరించాలి. ఈ మా యొక్క పోలీస్ సూచనను గమనించి మీ అందరూ కూడా కొత్త వ్యక్తులు ఇలా వెంటకు వచ్చినప్పుడు దయచేసి మాకు పోలీస్ శాఖ తెలియజేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా తడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే తడ పట్టణం ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరూ కూడా ఇట్లా రెంట్కి ఇవ్వాల్సినప్పుడు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమిళనాడు ప్రాంతం వారికి మాత్రం ఈ యొక్క 45 days కంపల్సరీగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎటువంటి కేసులు లేవు. ఎట్లంటే మన కంపెనీస్లో పనిచేసేటప్పుడు ఎట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారో ఆ విధంగా మీరు వెళ్ళి తెచ్చుకోండి అని పంపించండి. మేము కూడా అట్లా మంచి వాళ్ళు అయితే కనుక ఇమీడియట్గా కూడా వెరిఫై చేసేసి వారికి ఎక్కువ సమయం కూడా కేటాయించకుండా తక్కువ సమయంలోనే మ్యాక్సిమం 10 to 15 minutesలోనే వాళ్ళకి వచ్చిన వారి పట్ల వెరిఫై చేసేసుకొని ఆరంభాగంలో కానీ తమిళనాడు యొక్క సైట్స్లో కానీ మేము వెరిఫై చేస్తాం. చేసేసి వారికి ఇమీడియట్గా కూడా ఇవ్వడం వల్ల వారికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మంచి వాళ్ళకైతే ఇబ్బంది పెట్టాలనేది మేము అనుకోవట్లేదు. కానీ చెడు నడతగలిగిన వారిని మాత్రం మనందరం కూడా గుర్తించి సంబంధిత పోలీస్ శాఖ కనుక అప్పచెప్పినట్టయితే అక్కడ ఎలక్షన్స్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది. ఈ విధంగా జరగడానికి భారతదేశ పౌరులుగా మనందరం కూడా తప్పనిసరిగా కృషి చేయాల్సిన బాధ్యత కాబట్టి ఈ యొక్క పోలీసు వారి సూచనల గురించి ఎన్ఓసి కూడా తెచ్చుకోమని చెప్పవలసిందిగా యజమానులందరూ కూడా ఇంటి యజమానులు కానీ హోటల్ యజమానులు కానీ లాంగ్ రన్లో ఎవరైతే తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.